ఏపీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై సిటీ విచారణ కంటిన్యూ అవుతోంది. రెండో రోజు సిటీ అధికారులు 3 టీంలుగా ఏర్పడి విచారణ చేయనున్నారు. డీఐజీ గోపీనాథ్ శెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ వెంకట్రావుల నేతృత్వంలో 3 బృందాలుగా దర్యాప్తు చేయనున్నాయి. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జె మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంక్వైరీ చేయనుంది సిట్. టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలను లోతుగా దర్యాప్తు చేయనున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి నెయ్యి కల్తీ వ్యవహారంపై వివరాలను తెలుసుకున్నారు సిట్ అధికారులు. సిట్ టీం చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహరిస్తున్నారు. తిరుమలలో లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై పలువురు అధికారులు, సిబ్బందిని విచారించనుంది సిట్ టీం. కల్తీ నెయ్యిని సరఫరా చేశారనే ఆరోపణలతో ఏఆర్ డైరీ ఫుడ్స్ పై ప్రైవేటు లిమిటెడ్ సంస్థను తమిళనాడులోని దుండిగల్ వెళ్లి ఓ టీము దర్యాప్తు చేయనుంది. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించడంతో పాటు లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనుంది. ఇంకో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా బిల్డింగ్లో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలన చేయనుంది. తిరుమల లడ్డూ వివాదంపై త్వరగా విచారణ పూర్తి చేసి సీఎం చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నారు. విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్లు, సభ్యులను సైతం విచారిస్తారని తెలుస్తోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేస్తామన్నారు సిటీ చీఫ్ సర్వశ్రేష్ఠి త్రిపాఠి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కల్తీ నెయ్యిపై నమోదైన కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందన్నారు. కేసు విచారణ కోసం తమ టీంతో తిరుమలకు వచ్చామన్నారు త్రిపాఠి. సిటీ బృందంలోని అధికారులతో సమావేశాలు నిర్వహించామన్నారు. ఏఆర్ డైరీపై వచ్చిన కంప్లైంట్ ఆధారంగా విచారణ చేస్తామన్నారు సిటీ చీఫ్. సార్, ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది? స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలుగుతారు? సో సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది, మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం. ఎన్ని రోజులు సబ్మిట్ చేయబోతుంది సార్ సిట్ రిపోర్ట్? మనం ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. Sir, how many days, sir, is the investigation going? Just we have started the investigation. It will take time. We will let you know. Sir, at a team, sir, how many teams are formed going for one to investigate that all places? That is our. ఏపీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. రెండో రోజు సిట్ అధికారులు 3 టీంలుగా ఏర్పడి విచారణ చేయనున్నారు. డీఐజీ గోపీనాథ్ శెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ వెంకట్రావుల నేతృత్వంలో 3 బృందాలుగా దర్యాప్తు చేయనున్నాయి. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జె మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంక్వైరీ చేయనుంది సిట్. టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలు లోతుగా దర్యాప్తు చేయనున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి నెయ్యి కల్తీ వ్యవహారంపై వివరాలను తెలుసుకున్నారు సిట్ అధికారులు. సిట్ టీం చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహరిస్తున్నారు. తిరుమలలో లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై పలువురు అధికారులు, సిబ్బందిని విచారించనుంది సిట్ టీం. కల్తీ నెయ్యిని సరఫరా చేశారనే ఆరోపణలతో ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను తమిళనాడులోని దుండిగల్ వెళ్లి ఓ టీం దర్యాప్తు చేయనుంది. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించడంతో పాటు లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనుంది. ఇంకో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా బిల్డింగ్లో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలన చేయనుంది. తిరుమల లడ్డూ వివాదంపై త్వరగా విచారణ పూర్తి చేసి సీఎం చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నారు. విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్లు, సభ్యులను సైతం విచారిస్తారని తెలుస్తోంది.